హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ మ్యాచ్ కానీ మనం చూసినాక మన వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేసిందో. సో ఆల్రెడీ అయితే మనం సిరీస్ అయితే గెలుచుకున్నాం. బట్ ఇంకా ఎక్కడో ఒక్కడ మరి ఛాంపియన్స్ ట్రోఫీకి మెయిన్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తున్నట్టయితే మనకైతే కనవలేదు. సో కాబట్టి మరి ఈ థర్డ్ మ్యాచ్లో ఖచ్చితంగా కొన్ని భారీ మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది సీనియర్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు. అండ్ కొంతమంది మెయిన్ ప్లేయర్స్ కూడా గత 2 మ్యాచ్లో అయితే లేరు ప్లేయింగ్ లెవెన్లో. సో వాళ్ళకి ఈ మ్యాచ్లో వాళ్ళకి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. అండ్ కొంతమంది మెయిన్ ప్లేయర్స్ T20Isలో వాళ్ళు ఆడిలు అండ్ ఇప్పుడు కూడా లాస్ట్ 2 మ్యాచ్లు కూడా ఆడారు కాబట్టి వాళ్ళకి మేబీ రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి మరి ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ అనేది మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూద్దాం. ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ రాణించారు. ఫస్ట్ బౌలింగ్లో అని ఆ తర్వాత బ్యాటింగ్లో అని. బౌలింగ్లో ఒకటంటే ఒక ప్లేయర్ అక్కడ రవీంద్ర జడేజా మంచిగా పర్ఫార్మెన్స్ చేసిండు. ఊరికే 600 వికెట్స్ అయితే అతనికి అయితే రాలేవు. కొంతమంది అంటున్నారు అతను ఓన్లీ రన్స్ కట్టడి చేస్తాడు, వికెట్స్ అన్నారు. బట్ లాస్ట్ 10 మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు, క్రూషియల్ 3 వికెట్లు. ఇంకా సెకండ్ మ్యాచ్లో కూడా క్రూషియల్ 3 వికెట్లు అయితే తీసిండు. సో ఓవరాల్ చూసుకుంటే రవీంద్ర జడేజా దగ్గర నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మరి ఆగస్టులో మన టీమిండియా శ్రీలంక పైన ఏ విధంగా ఓటమి పాలైందో మనం చూసినాం. బట్ ఆ సిరీస్లో రవీంద్ర జడేజా అయితే లేడు. ఈ సిరీస్కి ఆ సిరీస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఓన్లీ వన్ రవీంద్ర జడేజా. అక్కడ మనం బౌలర్స్ వికెట్స్ తీయలేకపోయారు. బట్ ఇక్కడ కూడా మన వేరే బౌలర్స్ అయితే వికెట్స్ తీస్తలేరు. బట్ రవీంద్ర జడేజా ఒక్కటే కన్సిస్టెంట్గా మెయిన్ క్రూషియల్ మిడిల్ ఓవర్స్లో క్రూషియల్ వికెట్లు అయితే తీస్తున్నాడు. సో అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ వన్ రవీంద్ర జడేజా అని చెప్పుకోవచ్చు బౌలింగ్లో. ఇక నెక్స్ట్ మ్యాచ్కి మనం ఒకసారి కాంబినేషన్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక రోహిత్ శర్మ ఏ విధంగా ఫామ్లోకి వచ్చిందో చాలా బెటర్ నాకైతే మనకైతే కనబడ్డది. ఎన్నో విమర్శలకైతే ఎదుర్కొన్నాడు అతను. రన్స్ ఏమయ్యాయి. తన డైహార్డ్ ఫ్యాన్స్ కూడా రిటైర్ అయితే బాగుంటుంది రోహిత్ శర్మని అన్న వాళ్ళు కూడా మనకైతే కనబడ్డారు చాలా. బట్ వాళ్ళందరూ కూడా తన బ్యాట్తోనే సమాధానం అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి నాకైతే మనకైతే కనబడ్డది. ఎక్కడ కూడా ప్రెజర్లో కనబడ్డైతే మనకైతే కనిపించలేదు. మొత్తం అక్కడ మనం చూసుకుంటే సెంచరీతో స్కోర్ చేసిండు. ఫైనల్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. 119 కొట్టిండు 90 బాళ్లలో. దాంట్లో మనం చూసుకుంటే మెయిన్గా 132 స్ట్రైక్ రేట్తో. దాంట్లో మెయిన్గా అక్కడ మనం చూసుకుంటే 7 సిక్సెస్ అయితే కొట్టిండు అండ్ 12 ఫోర్స్. ఒక్కొక్కప్పుడు మనకు అనిపిస్తే ఏంటంటే రోహిత్ శర్మ అసలు T20Isకి ఎందుకు రిటైర్ అయ్యిండు, మరి టెస్టులకు రిటైర్ ఇస్తే బెటర్ ఉండదు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా తన హిట్టింగ్ అయితే ఉంది. ఈజీగా సిక్సెస్ అయితే కొడతాడు. క్లీన్ స్ట్రైకర్ అని చెప్పుకోవచ్చు మరి. సో అలాంటి నాకైతే మనకైతే లాస్ట్ మ్యాచ్లో కూడా కనబడ్డది. మొత్తం అక్కడ 7 సిక్స్లు అయితే కొట్టిండు. సో ఈ థర్డ్ మ్యాచ్లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు బ్యాక్ టు బ్యాక్ మంచి నాక్స్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి శుభ్మన్ గిల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 60 కొట్టిండు. అంతకుముందు మ్యాచ్లో కూడా 87 అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శుభ్మన్ గిల్ కూడా రెడ్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఈ 3 మ్యాచ్లో కూడా అలాంటి నాక్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ మిస్ అయ్యిండు చిన్న ఇంజరీ వల్ల. సెకండ్ మ్యాచ్ ఆడిండు, దాంట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే కనబడ్డది. అండ్ ఈ థర్డ్ మ్యాచ్లో అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే రన్స్ అయితే కంపల్సరీ రావాల్సి ఉంది. హైదరాబాద్లో కూడా ఇతనికైతే మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ థర్డ్ మ్యాచ్లో హైదరాబాద్లో ఇతని దగ్గర నుంచి అయితే బిగ్ నాకైతే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4లో అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ 2 మంచి ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడ్డాయి. లాస్ట్ మ్యాచ్లో అక్కడ అక్షర్ పటేల్ అక్కడ హాఫ్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. 44 అయితే కొట్టిండు 47 బాల్స్లో, 3 ఫోర్స్ 1 సిక్స్, 93 స్ట్రైక్ రేట్తో. అంతకుముందు మ్యాచ్లో కూడా మనం చూసినాక 50+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే 2 ఇన్నింగ్స్లో కూడా మంచి నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి అక్కడ శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్. మరి లాస్ట్ 2 మ్యాచ్లో కూడా ఇతనికైతే పెద్దగా బ్యాటింగ్లో ఛాన్స్ రాలేదు. ఎప్పుడో నెంబర్ 6లో వచ్చింది అయినప్పుడు కూడా అది కూడా లాస్ట్లో వచ్చింది. బట్ అక్కడైతే యూజ్ చేసుకోలేకపోయిండు. ఒకవేళ ఇట్లా అక్షర్ పటేల్ ప్లేస్లో ప్యూర్ బౌలర్ అక్కడ కుల్దీప్ యాదవ్ మళ్ళీ గిట్ట తీసుకొస్తే ఖచ్చితంగా రిషబ్ పంత్ వికెట్ కీపర్ ఆడే ఛాన్స్ అయితే మనకు అయితే కనబడుతుంది. అక్షర్ పటేల్ ప్లేస్లో
కుల్దీప్ యాదవ్ వస్తే మాత్రం ఖచ్చితంగా రిషబ్ పంత్కి ఛాన్స్ ఇస్తారు యాజ్ ఏ నెంబర్ 5 ప్లేయర్ గా అండ్ వికెట్ కీపర్ గా. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. ఒకవేళ మాకు హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వాలనుకుంటే T20 అన్ని ఆడిండు, ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిఐ మ్యాచ్ ఆడిండు, మరి ఇతనికి రెస్ట్ కావాలనుకుంటే మరి అక్కడ ఖచ్చితంగా బోత్ కేఎల్ రాహుల్ ఆడతాడు అండ్ రిషబ్ పంత్ కూడా ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా కనబడుతుంది. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా ఫస్ట్ మ్యాచ్ లో 3 క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు, దట్టు ఎకనామికల్ స్పెల్ వేసిండు. సెకండ్ మ్యాచ్ లో కూడా 3 వికెట్లు తీసుకున్నాడు అండ్ ఎకనామికల్ స్పెల్ అయితే మనకైతే కనబడింది. 2 మ్యాచ్లు కూడా మెయిన్ ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసిండు, మిడిల్ ఓవర్స్ లో క్రూషియల్ వికెట్లు అని చెప్పుకోవచ్చు అవైతే టీమ్ కి. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్న డక్కర్ వికెట్ తీసిండు అండ్ జో రూట్ వికెట్ కూడా తీసిండు. ఇక తర్వాత లాస్ట్ లో జెమీ ఓవర్టన్ వికెట్ కూడా తీసిండు. ఓవరాల్ గా చూసుకుంటే రవీంద్ర జడేజా దగ్గర నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ ప్లేస్ లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే అక్షర్ పటేల్ విత్ ది బాల్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో 2 million రన్స్ లీక్ చేసిండు అండ్ సెకండ్ మ్యాచ్ లో కూడా 6 ఓవర్లు వేసిండు, 32 రన్లు అయితే ఇచ్చిండు, 1 వికెట్ కూడా తీయలేకపోయిండు. సో కాబట్టి మరి ఇతని ప్లేస్ లో ఖచ్చితంగా అక్కడ కుల్దీప్ యాదవ్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి కూడా లాస్ట్ మ్యాచ్ లో మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. 7.5 ఓవర్స్ లో 66 రన్స్ అయితే ఇచ్చిండు, అక్కడ 1 వికెట్ మాత్రమే తీసిండు, 8.4 ఎకానమీ. ఫస్ట్ మ్యాచ్ లో మరి ఎక్కువ వికెట్స్ రాకుండా కానీ చాలా బెటర్ గా ఎకానమీతో బౌలింగ్ అయితే వేసిండు. బట్ సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి కొన్ని ఎక్కువ రన్స్ అయితే లీక్ చేసిండు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్. లాస్ట్ 2 మ్యాచ్ లో మనం చూసుకుంటే ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఏ విధంగా రన్స్ స్కోర్ చేస్తుందో మనం చూస్తున్నాం పవర్ ప్లే లో. ఒకవైపు మొహమ్మద్ షమి ఫస్ట్ మ్యాచ్ మంచి రాణించినప్పుడు కూడా సెకండ్ మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక మరోవైపు హర్షిత్ రాణా 2 మ్యాచ్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి మనకి అక్కడ పవర్ ప్లే లో వికెట్లు అయితే వస్తలేవు అండ్ రన్స్ కూడా చాలా అంతలు వెళ్తున్నాయి. సో కాబట్టి మరి అక్కడ హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది టీంలో. ఇక నెంబర్ 11 లో అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి. T20 లో మనం చూసినాక చాలా బెటర్ బౌలింగ్ అయితే కనబడేది. బట్ ఓడిఐ విషయానికి అయితే మరి లాస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేసిండు, 10 ఓవర్లు వేసిండు, 54 రన్లు అయితే ఇచ్చిండు, 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు, 5.4 ఎకరంతో. బట్ ఈ మ్యాచ్ లో ఇతని దగ్గర అయితే ఎక్కువ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అప్పుడు మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో రవీంద్ర జడేజా, 8 లో కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అక్షర్ పటేల్, 9 లో మొహమ్మద్ షమి, 10 లో హర్షదీప్ సింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షిత్ రాణా అండ్ 11 లో అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి బౌలింగ్ లో క్వాలిటీ బౌలర్స్ కనబడుతున్నారు అండ్ బ్యాటింగ్ లో కూడా క్వాలిటీ బ్యాట్స్మెన్స్ అయితే కనబడుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ 7 రాకుండా బ్యాటింగ్ ఉన్నప్పుడు కూడా బౌలింగ్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది, వెరైటీ కూడా మనకైతే కనబడుతుంది. సో కాబట్టి ఈ విధంగా వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారో అండ్ ఈ 3వ మ్యాచ్ కి ఖచ్చితంగా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.